రాష్ట్రపతి పాలన విధించాల్సిందే అఖిలపక్ష భేటీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి డిమాండ్ చేశారట. ఏపీలో దారుణంగా శాంతి భద్రతలు, ఎంపీలకే రక్షణ లేని పరిస్థితి, టీడీపీకి ఏమాత్రం పాలించే అర్హత లేదు, మాపై దాడి చేసి మాపైనే కేసులు పెడుతున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలు నిన్న అఖిలపక్ష భేటీలు డిమాండ్ చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందే, ఎంపీలకే రక్షణ లేని పరిస్థితి ఉంది, మాపైన దాడి చేసి మాపైనే కేసు పెట్టారు, దాడి చేసిన వ్యక్తులే కేసు పెట్టారు. ఇది ఒక ఎంపీకి, మళ్ళీ ఎంపీ పైన దాడి చేస్తే ఎంపీ కంప్లైంట్ ఇస్తే దాడి చేసిన వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయాలి. కానీ ఏం చేశారు వీళ్ళు? గొడ్డళ్ళు కొడవళ్ళతోని రాళ్లతోని దాడి చేసి అదే వ్యక్తులు పోయి కంప్లైంట్ ఇస్తే అది కంప్లైంట్కి తీసుకొని ఎంపీలపైన ఎఫ్ఐఆర్ చేశారు. ఇది అలా అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం, బ్లడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎంపీలు అఖిలపక్ష భేటీలో చాలా గట్టిగా డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వార్త 3వ పేజీలో ఉందో చూద్దాం. మాపై దాడి చేసి మాపైనే కేసుల 2 సార్లు తన నియోజకవర్గానికి వెళ్లేందుకు సిద్ధమైన టీడీపీ గుండాలు అడ్డుకొని భౌతిక దాడులకు దిగినట్లు ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. గృహ నిర్బంధం విధించి భద్రత కల్పించలేమని పోలీసులు చేతులు ఎత్తేశారన్నారు. పోలీసుల సమక్షంలోనే మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి టీడీపీ కార్యకర్తలు దాడులు చేసిన, వాహనాలు దగ్ధం చేస్తే అత్యాయత్నం, నాన్ బెయిలబుల్ కేసులు తమపై బనాయించడం దారుణమన్నారు. ప్రతినిధికే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుల సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వినుకొండలో రషీద్ది రాజకీయ హత్య అని మృతుడు తల్లిదండ్రులు చెబుతున్నా ప్రభుత్వం ఆలకించడం లేదని మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపులో లేవన్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. నిన్న అఖిలపక్ష భేటీలో వాళ్ళు చాలా గట్టిగా డిమాండ్ చేశారు. 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న హత్యలు, దాడులు, రాజకీయ ప్రేరేపిత ఇష్యూస్ పైన మాట్లాడారు.